వెల్కమ్ టు ప్రగతి మీడియా. ఇప్పుడు దేశంలో ఎక్కడ చూసినా వినిపిస్తున్నవి రెండు మాటలు. ఒకటి డీలిమిటేషన్, రెండు మహిళా రిజర్వేషన్. ఈ రెండు అంశాలు ఒక్కసారిగా తెరపైకి వచ్చాయి. దీనిపై అధికార పక్షం నుంచి కొన్ని రకాల వాదనలు, ప్రతిపక్షాల నుంచి కొన్ని రకాల వాదనలు వినిపిస్తున్నాయి. దీనికోసం లోక్సభ 3 రోజుల పాటు సమావేశం కాబోతోంది. ఈ సమావేశాల్లో 3 కీలక బిల్లులు, సవరణ బిల్లులు తెరపైకి వస్తున్నాయి. ఒకటి 131 రాజ్యాంగ సవరణ, 2 డీలిమిటేషన్, 3 యూటీ చట్టాల సవరణ బిల్లు. ఈ మూడిటి ఫలితంగా లోక్సభ సీట్లు 543 నుంచి 850 వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయనేది ఒకటి. 2 మహిళా రిజర్వేషన్ అనేది చాలా త్వరితగతిన ఇంప్లిమెంట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయనేది ఒకటి. ఆ తర్వాత యూటీకి సంబంధించిన అంటే యూనియన్ టెరిటరీ సీట్లు పెంపుకు సంబంధించి కూడా 3 సవరణ బిల్లులు వస్తున్నాయి. అయితే అసలు డీలిమిటేషన్ గురించి కొన్ని వాదనలు ఉన్నాయి, కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి అనేది ఒక పాయింట్. రెండోది మహిళా రిజర్వేషన్ ఇంత సడన్గా ఇప్పటికిప్పుడు ఎందుకు తెరపైకి వచ్చింది అనేది రెండో పాయింట్. ఈ 2 అంశాల గురించి మనం మాట్లాడుకుందాం. మనతో సీనియర్ జర్నలిస్ట్ ప్రసాద్ మూర్తి గారు ఉన్నారు. ఏంటి సార్, మహిళా రిజర్వేషన్ ఎప్పటి నుంచో అవ్వాలి, ఎప్పుడో అవ్వాల్సింది, కానీ అది వాయిదా పడుతూ వస్తుంది. 2023లో బిల్లు పాస్ అయింది, చట్టం అయింది. ఇది ఒక్కసారిగా ఇప్పుడు ఎందుకు తెర మీదకి వచ్చింది? దీని సవరణలు ఇప్పుడు చేయడానికి కారణం ఏంటి? ఊరకరారు మహానుభావులు అన్నట్టు కిరణ్, ఈ మన కేంద్రంలో అధికారంలో ఉన్న మహానుభావులు ఉన్నారే, కషాయ దళపతులు, వాళ్ళు ఏ పని చేసినా ఊరికనే చేయరు. ఒక పరమార్థం ఉంటుంది, ప్రతిదానికి ఒక ఎజెండా ఉంటుంది, ఒక టార్గెట్ ఉంటుంది. ముందు టార్గెట్ని డిసైడ్ చేసుకుంటారు, తర్వాత కొడతారనమాట. వీళ్ళు ఇప్పుడే ఎందుకు అంటే నిజంగా చెప్పడానికి మహిళా రిజర్వేషన్ అనేటటువంటిది 33% అనేది దశాబ్దాలుగా నలుగుతున్నటువంటి విషయం. ఇది అందరికీ ఆమోదమే అంటారు, ఎప్పటికీ అది జరగదు. ఆ బిల్లు అలాగా ఆకాశానికి నేలకి మధ్య వేలాడుతూ అలా ఉంది. సో ఇది అందరికీ నిజంగా 33 కాదు, ఆకాశంలో సగం అన్నట్టు మహిళలకి సగభాగం వాటా దక్కాలి. సరే, దీనికైనా సరే కనీసం ఇప్పుడైనా ముందుకు వచ్చారు. అది ఏ పార్టీ ముందుకు వచ్చింది ఏమిటి అనేటటువంటిది కాదు, ఎవరో ఒకళ్ళు ముందుకు వచ్చారు, మొత్తానికి శ్రీకారం చుట్టారు, ఇది అవుతుంది అనుకున్నాను. సో అవుతుంది అనుకున్న దానికి అంతా బాగానే ఉంది అనుకుంటే సరిగ్గా ఇప్పుడే ఎందుకు, ఇదే కదా నీ ప్రశ్న. ఇప్పుడేంటి, ఈ టైమింగ్ ఏంటి అది నిజంగా కూడా ఆలోచించాల్సింది. ప్రతిపక్షాలు కూడా అందుకనే చెప్తున్నాయి. ఇప్పుడేంటి, శాసనసభ ఎన్నికలు జరుగుతున్నటువంటి ఈ సమయంలో ఏంటి మీరు ఇప్పుడు ప్రత్యేక సమావేశాలు 3 రోజులు పార్లమెంట్ సమావేశాలు ప్రత్యేకంగా ఇప్పుడు ఎందుకు పెట్టారు? రేపు బెంగాల్ ఉంది, ఫస్ట్ ఫేజ్ 23వ తేదీన తమిళనాడు అదే రోజు సింగిల్ ఫేజ్ ఎలక్షన్ ఉంది. సో ఈ ఎలక్షన్ తర్వాత మనం మాట్లాడుకోవచ్చు కదా అని ప్రతిపక్షాలు అంటున్నాయి. అబ్బే ఇప్పుడే అంతే, ఒక 20 రోజుల తర్వాత పెట్టుకుంటే వచ్చే తేడా ఏముంది? ఏం లేదు. ఇక్కడ ఒక పాయింట్. ఇంకొక పాయింట్ ఏమిటి అంటే, సరే ఈ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మహిళల మనోభావాలను గెలిచేయాలని అనుకుంటున్నారేమో తెలియదు. ఈ సందర్భంగా ఒకటి చెప్తా. ఫస్ట్ మొన్న కేరళ, అస్సాం, పుదుచ్చేరి జరిగినాయి కదా, అదే రోజున నారీ శక్తికి వందనం అని చెప్పి మోడీ మహాశయుడి యొక్క వ్యాసం మొత్తం అన్ని రాష్ట్రాల్లో కూడా స్థానిక పత్రికల్లో అన్ని భాషల్లో వచ్చింది. ఇది ఎలక్షన్ రోజున, పోలింగ్ రోజున కేరళలో, పుదుచ్చేరిలో, అస్సాంలో. మరి ప్రధానమంత్రి గారికి బహుశా ఈ ఎన్నికల కోడ్ ఇవన్నీ ఏమి వర్తించదేమో. ఆయన ఏం రాసినా, ఏం వాగ్దానం చేసినా, ఏం చేసినా సరే దాన్ని పక్కన పెడదాం. తర్వాత నిన్న ఆయన ఎక్స్లో ఒక లేఖ పోస్ట్ చేశారు. ఆ లేఖ మొత్తం భారతదేశంలో ఉన్న మహిళలందరికీ కూడా, ఇది మీ బిల్లు, మీ చట్టం, అమ్మలారా, తల్లులారా, అక్కలారా, చెల్లెలారా, మీరే దీన్ని గెలిపించుకోండి, మీ ఎంపీలకు చెప్పుకోండి, నచ్చ చెప్పుకోండి అని చెప్పేసి మొత్తం అందరికీ కూడా ఒక కంబైన్డ్ లేఖలాగా రాసి ఆయన ఎక్స్లో పోస్ట్ చేశాడు. అది ఇప్పుడే జరిగింది. ఏది, పార్లమెంట్ సమావేశాలకు ముందు. సో ఎన్నికలు ఉన్నాయి. సో ఈ ఎన్నికల సందర్భంగా ఒకటి, మహిళల ఎలాగైనా సరే మహిళలు కొద్దో గొప్ప ఇంతకాలానికైనా తీసుకొస్తున్నాడులే మోడీ, అమిత్ షా, ఎవరో ఒకళ్ళే అని చెప్పేసి కొంతైనా ఒక కాస్త ఉంటుంది కదా వాళ్ళకి, సానుభూతి అనొచ్చు, లేదైతే ఏదైనా అనొచ్చు, ఒక ఎడ్జ్ అయితే ఉంటుంది. మహిళలు మనసు గెలుచుకున్నాం అనేటటువంటిది ఒకటి ఉంటుంది. ఇది సరిగ్గా ఇది బీహార్ ఎలక్షన్లో చూడండి, మహిళలకు అందరికీ 10,000 రూపాయలు చొప్పున వేసారు కదా. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాతే ప్రతి మహిళ ఖాతాలో 10,000 రూపాయలు.
రూపాయలు కళ్ళజోడినటువంటి బీహార్ గర్భదరిద్రంలో ఉండేటటువంటి మహిళలకి 10,000 రూపాయలు వేశారు, దెబ్బకి కొట్టేసింది. అలాగా ఇది కూడా ఇక్కడ మహిళల మనసు గెలుచుకొని చేయాలని చెప్పేసి సరిగ్గా ఈ వ్యూహాన్ని ఇక్కడ పన్నారు. ఇంకొకటి ఏమిటయ్యా అంటే, ఎందుకు ఇంత తాపత్రయం, మహిళలందరికీ ఎందుకు దండాలు పెట్టాలి, ఎప్పుడు ఎన్నికల ముందే ఇప్పుడే ఎందుకు పెట్టాలి అనేటటువంటిది ఏంటి అంటే, వీళ్ళకి ఈ రాజ్యాంగ సవరణ బిల్లుని ఆమోదించాలంటే 364 మంది సభ్యుల మద్దతు కావాలి పార్లమెంట్లో. వీళ్ళకు ఉన్నది ఎంతమంది? 293 ఎన్డీఏకి. మరి వాళ్ళు అక్కడి నుంచి వస్తారు? ప్రతిపక్షాలను భీష్మించి కూర్చున్నాయి. కాబట్టి మహిళల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఒకవేళ నిజంగా జరగలేదనుకోండి, ప్రతిపక్షాలు అడ్డుపడ్డాయి, నేను చేయాలనుకున్న వాళ్ళు అడ్డం వచ్చారు. నారీ వందన అధినియం అని అంటున్నారే, నారీ శక్తి వందన అధినియం దీని పేరు. సో పేర్లు పెట్టడంలో మన వాళ్ళు దిట్టలు అనుకోండి, అసలు మామూలుగా ఉండదు ఆ సమాసాలు అవన్నీ కూడా. సో అలాంటి బిల్లు నేను తీసుకొస్తామంటే, ఆకాశంలో సగభాగం, ఈ దేశంలో సగభాగమైనటువంటి మహిళల్ని ఉద్ధరించడానికి వాళ్ళందరికీ కూడా సమప్రాధాన్యం ఇచ్చి తీసుకొద్దామంటే, చూసారా ఈ అపోజిషన్ పార్టీలు అడ్డం పడ్డాయని చెప్పి ఒకవేళ బిల్లు పాస్ కాకపోతే అపోజిషన్ పార్టీల మీద పెట్టేయచ్చు. అండ్ 2 రకాలుగా అనమాట. సో సరిగ్గా ఎన్నికల ముందు ఇది తీసుకురావడానికి ఒక ఎమోషనల్ ప్రెషర్ ప్రతిపక్షాల మీద పెట్టడం కోసం బీజేపీ ఇంత ఈ విధమైనటువంటి చాలా వ్యూహాత్మకంగా ఇప్పుడు పెడుతుంది ఈ సమావేశాలని అనుకుంటున్నాను నేను. అంటే సార్ ఇక్కడ 2 అంశాలు కనిపిస్తున్నాయి. ఒకటి, యాక్చువల్గా 2023లో చట్టం చేసినప్పుడు సెన్సస్, ఆ తర్వాత డీలిమిటేషను, ఆ తర్వాత మహిళా రిజర్వేషన్ బిల్ అమలు అనేది 2023 చట్టంలో ఉంది. అదొక పాయింట్. దాన్ని పక్కన పెడితే ఇక్కడ రెండోది కీలకంగా వినిపిస్తున్నది డీలిమిటేషన్. సో ఇప్పుడు డీలిమిటేషన్ గురించి విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. దీనివల్ల సౌత్ ఇండియాకి చాలా నష్టం కలుగుతుంది, చాలా నష్టపోతారు, సౌత్ ఇండియా ప్రాధాన్యత, రిప్రజెంటేషన్ అంతా పడిపోతుంది అనేది ఒక వాదన. అయితే ఇప్పుడు డీలిమిటేషన్ కూడా ఇంత హడావిడిగా చేయడానికి రీజన్ ఏంటి అసలు? డీలిమిటేషన్ అసలు యాక్చువల్గా ఇప్పుడు ఇంత హడావిడిగా ఈ బిల్లులు ప్రవేశపెట్టడము, ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయడం వెనక ఉద్దేశం ఏమిటయ్యా అంటే, ఈ డీలిమిటేషన్ని గెలిపించుకోవడం కోసం, నెగ్గించుకోవడం కోసం, ఆ బిల్లును పాస్ చేయించుకోవడం కోసం దీనికి లింకప్ చేసి, మహిళా బిల్లును కూడా లింకప్ చేసి ఇక్కడ పెడుతున్నారనమాట. దీనికి లింక్ చేసి పెడుతున్నారు. సో ఇక్కడ ప్రతిపక్షాలు వాదన ముఖ్యంగా క్లియర్ కట్గా మనకు అర్థమవుతుంది ఏమిటి అంటే, ఇటు సౌత్ వర్సెస్ నార్త్ తెలిసిపోతుంది, లెక్కలు క్లియర్గా తెలిసిపోతున్నాయి. ఇప్పటికే సంపాదించేది మనం, ఖర్చు పెట్టేది వాళ్ళు అన్నట్టు ఒకటి భావన వచ్చేసింది. మన రేవంత్ రెడ్డి కానీ, లేదా స్టాలిన్ కానీ, విజయన్ కానీ, వీళ్ళందరూ కూడా లెక్కలతో సహా, మొన్న మధ్య రేవంత్ రెడ్డి లెక్కలతో సహా చెప్పాడు, నేను 10 రూపాయలు ఇస్తే మాకు ఎంత ఇస్తున్నారు, మీకు యూపీకి ఎంత ఇస్తున్నారు, లేదా బీహార్కి ఎంత ఖర్చు పెడుతున్నారు అని అడుగుతున్నారు. సో ఇప్పుడు మనమేమో డబ్బులు సంపాదించి ఇవ్వాలి, ఖర్చు ఏమో వాళ్ళు పెట్టుకుంటారు. కానీ ఏ నిర్ణయాధికారంలో కూడా, ఏ శాసనాధికారంలో కూడా మన వాటా ఉండదు, మన భాగస్వామ్యం ఉండదు. అలాగ చేయడం కోసం దక్షిణాది దగ్గర నుంచి వచ్చే డబ్బు సంపాదించుకొని డబ్బు కొట్టేయాలి, కానీ వీళ్ళకి ఏ విధమైనటువంటి శాసనాధికారంలో భాగం ఉండకూడదని చేయడానికి ఇది ఒక పెద్ద కుట్ర జరుగుతుంది. ఇలా జరిగితే చూసుకోండి, ఇప్పుడున్న డిఎంకే కాదు, పాత డిఎంకేని చూస్తారు మీరు అని స్టాలిన్ ఆల్రెడీ హెచ్చరిక చేశాడు. ఇక రేవంత్ రెడ్డి హెచ్చరిక సరే ఒక లెక్కలు మనం లెక్కలు చూద్దామండి. ఇప్పుడు 850 అవుతుంది, 545 మంది ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం. 130 మంది ఎంతో మన సౌత్ ఇండియా 130, మొత్తం 543, అందులో 130. వీటిలో ఓవరాల్గా 50% అనే అది ఏదో అంటున్నారు. 50% అయితే మన వాళ్ళది 850 అటు అయితే, ఓవరాల్గా 850 అయితే మన వాళ్ళదేమో 203 అట్లాగా అవుతుందని అంటున్నారు. ఇంకొక లెక్క ఏమిటాయి అంటే, జనాభా నిష్పత్తి ప్రకారం చూసుకుంటే ఇంకా తగ్గిపోతుంది. మనది 166 అవుతుంది. ఎందుకంటే ఇక్కడ చాలా కీలకమైన విషయం ఏమిటి అంటే, జనాభా కంట్రోల్లో దక్షిణాది రాష్ట్రాలు ముందున్నాయి, చాలా అడ్వాన్స్డ్గా ఉన్నాయి. ఎడ్యుకేషన్లో, హెల్త్లో, సమస్తం జనాభా నియంత్రించడంలో అడ్వాన్స్డ్గా ఉన్న స్టేట్స్ ఇవి. సో ఇష్టారాజ్యంగా పిల్లల్ని కనేసినటువంటి రాష్ట్రాలనేమో వాళ్ళు జనాభా అలా పెరిగిపోయినాయి. అందుకని మన చంద్రబాబు నాయుడు ఏం చేయాలో తెలియక మనం కూడా ఎక్కువ మంది పిల్లల్ని కందామని అంటున్నాడు. ఇది కాదుగా, పిల్లల్ని ఎక్కువ మంది కనడం కాదు కదా. ఒకప్పుడేమో ఒకరు లేక ఇద్దరు ముద్దు అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు పిల్లల్ని ఎక్కువ మంది కనమంటే ఇదే పని. కనమని మీరు చెప్తారు, ఒక్కడిని చదివించడానికి ఇక్కడ చుక్కలు రాలుతున్నాయి.
కాబట్టి అది కాదు పరిష్కారం. ఇప్పుడు ఒకవేళ జనాభా నిష్పత్తి ప్రకారమే చూసుకుంటే మన వాటా 166 అవుతుందంట ఈ 850లో. అప్పుడు ఏమవుతుందా అంటే సౌత్ స్టేట్స్ యొక్క ప్రాతినిధ్యం లేకు, సౌత్ స్టేట్స్ యొక్క ఆమోదముద్ర అవసరం లేదు, అసలు దక్షిణాది రాష్ట్రాల యొక్క ప్రమేయమే ఏమీ లేకుండా తాము ఏమి చేసినా ఇష్టానుసారంగా అడ్డు చెప్పేవాళ్ళు లేడు. బిల్లులు పాస్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు, ఏ శాసనాలైనా చేయొచ్చు, ఏ చట్టాలైనా చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. ఇది అండి అసలు వ్యూహం అది. అందుకనే ఇప్పుడు రేవంత్ రెడ్డి అయినా అటు స్టాలిన్ అయినా విజయన్ అయినా ఏమన్నా సరే, చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమిలో ఉన్నాడు కాబట్టి ఆయన ఏమీ నోరు ఎత్తలేకపోతున్నాడు. కానీ నోరు మెదపకుండా కూర్చుంటే కాదు, ఇలాంటి కీలకమైనటువంటి దశ అటు ఉత్తరాది ఇటు దక్షిణాదికి మధ్య రగులుతున్నటువంటి ఈ చిచ్చు ఏదైతే ఉందో దీంట్లో నేను ఏమి మాట్లాడినంటే ఒక రాష్ట్రానికి చెందినటువంటి దక్షిణాది రాష్ట్రానికి అతి కీలకమైన తెలుగు రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రి మాట్లాడినట్టు కుదరదు, ఆయన కూడా మాట్లాడాల్సిన పరిస్థితి ఇదనమాట. అంటే ఓవరాల్గా దక్షిణాది ప్రాతినిధ్యం అనేటటువంటిది శాసనాలు చేయడంలో ఏమీ లేకుండా చేసి దక్షిణాది రాష్ట్రాల సంపదను మాత్రం మేము తీసుకుంటామని చెప్పడం అనేటటువంటిది ఇది చేయడానికి వాళ్ళు చేస్తున్నారు. అందుకని ఇది అంతా కూడా జరుగుతుందన్నమాట. కానీ ఒకసారి పాస్ట్ని చూస్తే సార్, బీజేపీ అనుకున్న ప్రతి బిల్లు పాస్ అవుతూ వచ్చింది గత 10 ఏళ్లలో. ఒక రైతు చట్టాల్లో ఒకటే వెనక్కి వెళ్ళినట్టున్నారు. అది కాకుండా వాళ్ళు అనుకున్నవన్నీ అవుతూనే ఉన్నాయి. ఒక్కొక్క ఎజెండా ఫినిష్ చేసుకుంటూ వస్తున్నారు. మరి దీన్ని మాత్రం ఫినిష్ చేయరని ఏముంది? ఇప్పుడు 2011 జనాభా లెక్కల ప్రకారం చేసేస్తామంటున్నారు. అసలు యాక్చువల్గా అయితే 2027 సెన్సస్ ప్రకారం చేయాలి. ఇప్పుడు దాన్ని వద్దు, దాన్ని పక్కన పెట్టండి అంటున్నారు. అసలు ఈ మహిళా బిల్లుకి డీలిమిటేషన్ జనాభా లెక్కలకి సంబంధం లేదంటున్నారు. అసలు ఏమిటి అనేది అంత గందరగోళంగా ఉంది. రేపు చర్చ జరిగితేనే కానీ అసలు విషయం రాదు. ఏదేమైనా వీళ్ళందరూ అఖండులండి, తలపండిపోయినటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా బీజేపీ పెద్దలు. ఏమైనా తమ్మిని మేము చేసి పార్టీలను చీల్చేసి ఇప్పుడు మహిళలకు అందరికీ కూడా లేఖ రాసేయండి. ఏంటి అర్థం? మీ అందరికీ మేము అవకాశం ఇస్తున్నాం, మీ వాళ్ళు ఎలక్షన్ జరుగుతున్న సమయంలో రేపొద్దున పార్లమెంట్లో మీరు మీ ఎంపీలను ఒప్పించి మాకు మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా ఇగో బెంగాల్ ఓటు పడేయండి మాకని మహిళలందరికీ. సో ఇవన్నీ టాక్టిక్స్, ఇవన్నీ వ్యూహాలు. సో ఈ వ్యూహాల్ని బదలుగొట్టి, ఈ కుట్రల్ని బదలుగొట్టి దీన్ని ఏమైనా సరే ఎదుర్కొంటామని చెప్పి ఇటు దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ముఖ్యంగా స్టాలిన్ కానీ, రేవంత్ కానీ, విజయన్ కానీ వీళ్ళందరూ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. సో మరి అటు సిద్ధరామయ్య చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్స్ ఇచ్చారు, మేమేం ఊరుకునేది లేదని చెప్పేసి. సో దీన్ని ఎట్లా జరుగుతుందో రేపు జరిగేటటువంటి 3 రోజుల ఈ పార్లమెంట్ ప్రత్యేక సమావేశం చాలా భీషణ సంగ్రామం జరగవచ్చు. ఏది ఏమైనా సరే మేము మంచి చేద్దామంటే వీళ్ళు జరగనివ్వటం లేదు అని చెప్పేసి, అడ్డుపడుతున్నారని చెప్పేసి ఒక రాయి వీళ్ళ మీద పడేయడం కోసం వాళ్ళు చూస్తున్నారు. ఒకవేళ వీళ్ళు అడ్డుపడకుండా బిల్లు పాస్ జరిగింది అనుకోండి, ఇదిగో మాదే విజయం అని చెప్పుకుంటారనమాట. సో ఇది పెద్ద ఓవరాల్గా జరిగినా వాళ్ళకే క్రెడిట్ అంతే. అంటే సార్ ఇది ఇప్పుడు విపక్షాలన్నీ మహిళా రిజర్వేషన్కి మేము అడ్డంకి కాదు, 5 ఏళ్ల తర్వాత చేస్తారా, రేపటి నుంచే మీరు ఇంప్లిమెంట్ చేస్తారా, మీ ఇష్టం ఎప్పుడైనా చేయండి, కానీ ఇప్పుడే సడన్గా తీసుకురావడం మీద మా అభ్యంతరాలు లేదా మా ప్రశ్నలు ఇవి. మహిళా బిల్లుతో లింక్ పెట్టి డీలిమిటేషన్ కూడా చేసేద్దామని చెప్పి చూస్తున్నారు. అలా కుదరదు, అలా కుదరనివ్వరు వీళ్ళు, అలా ఒప్పుకోరు. అది అంటే మహిళా బిల్లు సరే ఎప్పుడు ఎట్లయినా చేయనివ్వండి, దానికి మేము అడ్డు కాదు, సపోర్ట్ చేస్తామని చెప్తున్నారు. కానీ డీలిమిటేషన్ విషయంలో చాలా క్లియర్ కట్గా ఇది ఒక ఉద్యమం దాకా వెళ్తుందని రేవంత్ రెడ్డి అన్నమాట. అంటే ఒక సీఎం అట్లాంటి స్టేట్మెంట్ ఇవ్వడం చాలా రేర్గా కనిపించేది. అంటే ఈ వివక్ష ఇట్లానే కంటిన్యూ అయితే, మేము ఏదో సైలెంట్గా ఉన్నామని చెప్పి దీన్ని కంటిన్యూ చేస్తే జనాల నుంచి చాలా రివోల్ట్ వస్తుంది ఖచ్చితంగా అనేది రేవంత్ రెడ్డి అన్నమాట. ఖచ్చితంగా రివోల్ట్ వస్తుంది జనాల నుంచి, సదరన్ స్టేట్స్ నుంచి తప్పనిసరిగా. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్, కాస్ట్, రిలీజియన్ ఇంకేమీ సంబంధం ఉండదు. అటు ఉత్తరాది ఇటు దక్షిణాది రెండు అంటే అది విడిపోతాయా లేదా అని కాదు, ఆ స్థాయిలో భయంకరమైనటువంటి యుద్ధానికి వీళ్ళు సిద్ధం చేస్తున్నారు. అన్నీ కూడా విభజించి పాలించి పాలిటిక్సే కదా, డివైడ్ అండ్ రూల్ పాలిటిక్స్. ఇవన్నీ కూడా ఏదో ఒకటి గందరగోళం చేయాలి, తమ తప్పుల్ని కప్పిపుచ్చుకోవాలి. ఇప్పుడు యుద్ధం వచ్చింది, యుద్ధంలో అసమర్థంగా అయిపోయారు, అభాస్పాలైపోయారు. యుద్ధంలో తీసుకోవాల్సిన టాక్టిక్స్ ఏంటి? ప్రపంచం ముందు అభాస్పాలయ్యారు, దేశంలో అభాస్పాలయ్యారు, అటు అమెరికాతో కుదుర్చుకున్నటువంటి ఆ ట్రేడ్ డీల్ విషయంలో అభాస్పాలయ్యారు. అనేక రకాల అసమర్థత బయటపడుతున్నటువంటి ఈ తరుణంలో ఇలాంటి జిమ్మిక్కులు చేసి ఏదో ఒకటి తాత్కాలికంగా ఎన్నికలు, ప్రయోజనాలు వీటిని పెట్టి ఏదో చేద్దామని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ ప్రజలు ఎప్పుడు కూడా ఒకలాగా ఉండరు. హంగరీలో చూడండి, 16 సంవత్సరాలు పరిపాలించిన నియంత్రణ దింపి అవతల పాడేశారు. చెప్పలేము ఎవరికి ఏ టైం ఎప్పుడు వస్తుందో.
అంటే సార్ ఇప్పుడు 543లో 130 మంది ఉన్నప్పుడే సౌత్కి పెద్ద ప్రాజెక్టులు రావు, నిధులు ఎట్లాగ ఇవ్వట్లేదు, వీళ్ళు రూపాయి ఇస్తే వెనక్కి వచ్చేది పావలా అర్ధ, దానికే లిమిట్ అవుతున్నారు. ఈవెన్ మినిస్ట్రీలో పోర్ట్ఫోలియోలు ఇంపార్టెంట్ రావు. సో ఏ రకంగా చూసినా ఇప్పుడే చాలా ప్రాధాన్యత తగ్గిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇదే డీలిమిటేషన్ జరిగి అసలు సౌత్ అనేది అవసరం లేకుండా లేదా యూపీ, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఇట్లా 4-5 రాష్ట్రాలు గెలిస్తే చాలు, కేంద్రంలో గవర్నమెంట్ వచ్చేస్తుంది అనుకుంటే ఎందుకు ఇప్పుడు ఈ డీలిమిటేషన్ 850 ఈ పెంపుదల లెక్క ప్రకారం చూస్తే కేవలం రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బీహార్, గుజరాత్, మధ్యప్రదేశ్ ఈ 5 రాష్ట్రాల జనాభా మన సౌత్ రాష్ట్రాల కంటే 100కి పైగా ఎక్కువ మంది ఉంటారంట ఈ లెక్కల ప్రకారం. సో ఏ విధంగా సౌత్ని ఎక్కువ రాగలుగుతారు? జనాభా లెక్కల ప్రకారం లేదా చట్టసభల్లో ప్రాతినిధ్యం ప్రకారం నెగ్గుకు రాలేరు. కానీ సంపాదన విషయంలో మాత్రం కేంద్రానికి డబ్బు సమకూర్చేటటువంటి విషయంలో మాత్రం, నిధులు సమకూర్చే విషయంలో మాత్రం మనం చాలామంది ఉన్నాం. సరే దీన్ని ఏ విధంగా నాయకులు ఈ ఫైట్ని తీసుకెళ్తారు ఏంటనేది మనం చూడాలి. అంటే రేవంత్ రెడ్డి ఇక్కడ ఒక మాట అంటున్నాడు సార్, అంటే మేము కుటుంబ నియంత్రణని ఫాలో అవ్వటము, దాన్ని చాలా ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయటము అది మా తప్ప, అది మాకు శాపంగా మారితే ఎట్లా ఒకటి. రెండవది డెవలప్మెంట్లో సౌత్ ఇండియా ఇంత ముందుకెళ్ళినందుకు మమ్మల్ని పనిష్ చేస్తారా అనేది 2 రకాలుగా అడుగుతున్నారు. అంటే 2 మంచి విషయాలు, 2 దేశాభివృద్ధికి చాలా ఉపయోగపడ్డ విషయాలు, సౌత్ ఇండియా చాలా కంట్రిబ్యూట్ చేస్తుంది. సో దానికి రేవంత్ రెడ్డి ఒక ఫార్ములా చెప్తున్నారు. అంటే డీలిమిటేషన్లో ఆర్థిక అభివృద్ధి లేదా దేశ దాన్ని కూడా తీసుకొని ప్రపోర్షనేట్గా ఇవ్వండి, పెంచండి, కంట్రిబ్యూట్ చేస్తున్నారు. 50% అటు పెంచి జనాభా లెక్కల ప్రకారం 50% ఈ ఎకనామిక్గా మేము ఇస్తున్నటువంటి కంట్రిబ్యూషన్ ఆ రేషియో ప్రకారం మాకు ఇవ్వండి అని అడుగుతున్నారు. దీని మీద చర్చలు రేపు జరుగుతాయి. ఏం జరుగుతుంది ఏమిటి అనేది మనం ఎదురు చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.